టీచర్స్ డే సందర్భంగా రవీంద్ర భారతిలో ఉత్తమ ఉపాధ్యాయుల్ని సన్మానిస్తోంది ప్రభుత్వం. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వస్తున్న పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, శాసన మండలి సభ్యులు, టీచర్ ఎమ్మెల్సీస్ సోదరులు కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు, పూల రవీందర్ గారు, గౌరవనీయులు వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ఉపకులపతులు, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయ్ కుమార్ గారు, కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డాక్టర్ అశోక్ గారు, వేదికపైనున్న పెద్దలందరికీ, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు, ఈరోజు బెస్ట్ టీచర్ అవార్డ్స్ గ్రహీతలకు, ఇతర ఉపాధ్యాయులకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం. ఆ గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. మీ అందరికీ కూడా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5న జరుగుతుంటుంది. కానీ భారతదేశంలో సెప్టెంబర్ 5వ తారీఖు నాడు, ఒక నెల ముందుగా మనం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. దానికి కారణం ఏంటంటే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ముందుగా ఒక ఉపాధ్యాయునిగా, ఒక ఆచార్యునిగా పనిచేసి, ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, ఆ తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉపకులపతిగా, తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా, ఆ తర్వాత ఉపరాష్ట్రపతిగా దాదాపు 10 సంవత్సరాలు 1952 నుంచి 1962 వరకు ఉపరాష్ట్రపతిగా, అదేవిధంగా 1962 నుంచి రాష్ట్రపతిగా పనిచేసి ఈ దేశానికి అనేక సేవలు అందించడమే కాకుండా ఒక గొప్ప ఆచార్యునిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. అయితే వారు ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అనేక మంది వారి జన్మదినం సందర్భంగా వారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్న క్రమంలో, మన సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. నేను కూడా, నా నేపథ్యం కూడా ఉపాధ్యాయ వృత్తే. కాబట్టి మీరు నా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం కంటే, మీరు నా జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే నేను సంతోషిస్తానని చెప్పి డాక్టర్ రాధాకృష్ణన్ గారు చెప్పడం జరిగింది. దాన్ని పురస్కరించుకునే భారతదేశ వ్యాప్తంగా ఇవాళ అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. సెప్టెంబర్ 5 ప్రతి సంవత్సరం కూడా విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక పండుగ రోజు అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఉపాధ్యాయులను గౌరవించుకోవడం అంటే మనకు మనము గౌరవించుకోవడం. విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుని ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోలేరు. జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మనకు నచ్చిన, మనకు మార్గనిర్దేశం చేసిన, మనకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయుణ్ణి గుర్తించక ఉండలేం, నెమరు వేసుకోకుండా ఉండలేం. అలాంటి అత్యున్నతమైన ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని మన భారతదేశంలో మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న టీచర్స్ అందరికి కూడా నా హృదయపూర్వకంగా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, శుభాభివందనాలు కూడా తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నన్ను ఉప ముఖ్యమంత్రిగా
చేసినప్పుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. శ్రీహరి గారు, ఎంతో కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాలలో ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలని చిత్తశుద్ధితో ఆలోచిస్తున్నాం. తెలంగాణ ఒకప్పుడు అనేక రకాలైన అవస్థలకు, బాధలకు, గాథలకు, గోసలకు నిలయంగా ఉన్నది. అలాంటి తెలంగాణను మనము బంగారు తెలంగాణగా మార్చుకోవాలి అంటే ముందుగా మానవ వనరుల అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మానవ వనరుల అభివృద్ధి ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. కాబట్టి మన రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల బిడ్డలు, కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్లకు మన విద్యా వ్యవస్థ ద్వారా నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేయాలి. మన ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పి వారు మొదటి రోజే వారి యొక్క సందేశము, వారి యొక్క ఆదేశం నాకు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా అనేక సందర్భాలలో కేజీ టు పీజీలో భాగంగా పేద, బడుగు, బలహీన వర్గాల బిడ్డలందరికీ కూడా రెసిడెన్షియల్ సిస్టంలో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందించాలనే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే దేశంలో ఎక్కడ లేని విధంగా గురుకుల పాఠశాలల వ్యవస్థను మనము పటిష్టపరుచుకున్నాం.